హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజు మీకు గ్రీన్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికి ముందు చికెన్కి మనము మ్యారినేట్ చేయడానికి కొంత పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక బౌల్ నిండా పుదీనా తీసుకోండి. అలాగే ఒక 6 గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు రెడీ చేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే జీడిపప్పు బాదం పప్పు నానబెట్టుకోవాలి. కొన్ని ఈ బౌల్ నిండా ఒక హాఫ్ బౌల్ నిండా తీసుకోవాలి. అలాగే కొత్తిమీర ఒక బౌల్ నిండా తీసుకోవాలి. సాల్ట్ తగినంత పెట్టుకోవాలి. పసుపు ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్, నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను, మిరియాల పొడి. అలాగే ఇంకా దినుసులు, పలావ్ ఆకులు, లవంగా, చెక్క అన్నీ రెడీ చేసుకుని, ఏలకల పొడి అన్నీ. తర్వాత ఒక బౌల్ నిండా పెరుగు తీసుకున్నాను. ఆనియన్స్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా చికెన్ కూడా మనం రెడీ చేసుకొని వాటిల్లో ఏ విధంగా ఈ పేస్ట్ని అంతా కలపాలి, మ్యారినేట్ ఎలా చేయాలంతా చూపిస్తాను. సో మిక్సీ జార్ రెడీ చేసుకున్నాను. దీంట్లో మనం తీసుకున్న ఈ పుదీనా ఆకులన్నీ వేసేసుకుంటాము. తర్వాత మనం తీసుకున్న కొత్తిమీర వేసేసుకుంటాము. తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా మనం తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆల్రెడీ అయిపోయింది. అది పేస్ట్ అయినా కూడా దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసేస్తే టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ విధంగా తీసుకున్నవన్నీ నీట్గా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనకి గ్రీన్ పేస్ట్ తయారైపోయింది. ఇంకా స్టార్ట్ చేస్తామా చికెన్ అంతా తీసుకొని. సో చికెన్ ఇప్పుడు 1/2 kg తీసుకున్నానండి. దీంట్లో మనము రెడీ చేసుకున్న పేస్ట్, అంటే గ్రీన్ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, దాన్నంతా నీట్గా ఆ పేస్ట్ని వేసేయాలి. తర్వాత మనం తీసుకున్న కర్డ్, పెరుగుని కూడా వేసేయాలి. నెక్స్ట్ పసుపు తీసుకొని కొంచెం పసుపు వేయాలి. నెక్స్ట్ దాంట్లో సాల్ట్ వేసేసి అంతా నీట్గా మిక్స్ చేసేయాలి. సో ఈ విధంగా కలిపేసిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేయాలి. అలాగే చక్కగా ఈ పేస్ట్లో చికెన్ అంతా ఊరాలి. సో మ్యారినేట్ చేస్తామా. స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను. దాంట్లో మనం తీసుకున్న ఒక బౌల్ ఆఫ్ గీ తీసుకోవాలి. ఒక బౌల్ నిండా గీ తీసుకొని గీ పోసేయాలి. దీనికి గీ చాలా అవసరము. గీ వేసేసి కాసేపు కాగనివ్వాలి. ఇప్పుడు వేడవుతున్న గీలో మనం తీసుకున్న దినుసులన్నీ వేసేయాలి. దినుసులు, మనం తీసుకున్న జీడిపప్పు మొత్తం వేసేయాలి. సో ఈ దినుసులన్నీ కాసేపు వేగనివ్వాలి. దినుసులు బాగా వేగిపోయాయి. ఇంకా ఆనియన్ వేసేయచ్చు. ఆనియన్స్ వేసేసి బాగా వేపాలి. తాలింపు, ఆనియన్స్ అన్నీ వేగుతూ ఉన్నాయి కదా, కరివేపాకు కూడా వేసేస్తాము. ఎలా ఉన్నదో చూస్తాము ఒకసారి. ఆనియన్ కూడా బాగా వేగిపోయింది. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తాను. ఆల్రెడీ 2 స్పూన్స్ మ్యారినేట్లో వేసేసాను కాబట్టి ఇప్పుడు ఇంకా నా దగ్గర ఒక 2-3 స్పూన్స్ ఉన్నాయి. అవి కూడా వేసేస్తాను. ఆనియన్స్లో ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి నీట్గా కలిపేయాలి. సో దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసేస్తాము. దీంట్లో మనం ఇలాగ మ్యారినేట్ చేసుకున్న మొత్తం చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తాము. చేసేసి బాగా కలిపేయాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసి సాల్ట్ వేసేస్తాము. సాల్ట్ చూసుకొని తగినంత వేసుకోవాలి. ఎందుకంటే మ్యారినేట్లో సాల్ట్ వేస్తున్నాము కాబట్టి అది చూసుకొని చేసుకొని కాసేపు ఉడకడానికి పెట్టేస్తాము. సో ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఫ్రై అయిపోతుంది. ఇంకా కాసేపు ఉండనిచ్చి
తీసేయచ్చు. ఎంత దగ్గర పడితే అంటే ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్. గ్రీన్ చికెన్ ఫ్రై రెడీ. చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. ఇంకా డిష్లోకి సర్వ్ చేసేసుకుంటాం హాట్గా. ఓకేనా? గ్రీన్ చికెన్ ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇదండి గ్రీన్ చికెన్ ఫ్రై. చూడండి ఎలా ఉందో. సో లెట్ మీ టేస్ట్ దిస్ వన్స్. చాలా టేస్ట్గా ఉంది. ఎంత టేస్ట్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. చాలా బాగుంది. మనం వేసిన పుదీనా కానీ, కొత్తిమీర కానీ, దినుసులు కానీ, గీ కానీ అన్ని టేస్ట్ తెలుస్తున్నాయి. సూపర్గా ఉంది. తప్పక ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయండి. హాలిడేస్ కదా, చేసుకొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ బాయ్.